దేవుని ఘననామమునకు స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యోబు గారు తన వ్యక్తిగత జీవితాన్ని బట్టి తను చెప్తున్నటువంటి మాటలను మనం ఇక్కడ వింటున్నాం. చాలాసార్లు మనము చాలా వ్యక్తులు చెప్తున్నప్పుడు వింటాం. మేము పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నాం, అలాగే మాకున్న దానిని ఆస్తులను జాగ్రత్తగా చూసుకుంటున్నాం, మాకున్న ధనమును మేము జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. కాబట్టి ఇలాగా కొందరు మంది కొన్ని విషయాల గురించి చెప్తారు, లోక సంబంధమైన విషయాల గురించి. మరి యోబు గారు అంటారు, నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును అంట. ఎందుకు పట్టుకొంటిని అని అనలేదు? పట్టుకొంటిని పాస్ట్ కాదని, ప్రజెంట్ టెన్స్. పట్టుకొందును అంటే మన నీతి. ఈరోజు నీతి గురించి మనం ధ్యానం చేద్దాం. నీతి గురించి కనుక మన నీతి ఒక రోజుతో ముగిసేది కాదు. మన నీతి మనం పొందుకున్న నాట నుండి మనం మరణించే వరకు కూడా మన నీతిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన నీతిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకే రోజులో ఇది ముగిసేదైతే, ఎగ్జామ్ ఒక సంవత్సరం కష్టపడ్డాము, రాశాను, పాస్ అయ్యాను అంటాను, పాస్ అవుతూ ఉన్నాను అంటాను. కానీ ఇక్కడ యోబు గారు అంటున్నారు, నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుంటున్నాను అంట. ఈరోజు దేవుని పిల్లలమైన మనము నీతిని పట్టుకోవడము అంటే కాపాడుకోవాలి. దేవుని వాక్యము రోమపత్రిక 3:11 వాక్యంగా సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడునూ లేడు. దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యము? ఇప్పుడు డబ్బుంటే దాన్ని కాపాడుకోవచ్చు, మంచి వెలగలిగిన నగలు ఉంటే వాటిని కాపాడుకోవచ్చు, ఆస్తులు ఉంటే కాపాడుకోవచ్చు, ధనం ఉంటే కాపాడుకోవచ్చు. లేనప్పుడు ఏం కాపాడుతాం? ఉంటే కదా కాపాడుకునేది. కానీ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్నప్పుడు నీతిని ఎలా కాపాడుకోవాలి? నీతే లేనప్పుడు నీతిని ఎలాగా కాపాడుకోవటం? ఎందుకనగా మనం ఎవరు కూడా నీతిమంతులం కానే కాదు. మనమందరం కూడా దేవునిని ఎరుగక మునుపు పాపులమై ఉన్నాం, దేవునికి దూరస్థులమై ఉన్నాం, దేవుని వాక్యాన్ని ఎరగని వారమై ఉన్నాం. కాబట్టి అందుకనే మనమందరం పాపులము కనుక మనము నీతి లేనివాడు, నిజాయితీ లేనివాడు. మరి నీతి లేని మనము నీతిని ఎలా కాపాడుకోవాలి అంటే, ఏం వెళ్ళారా? రోమపత్రిక అదే గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో 24 వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 25 కూడా, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా
ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చేవాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి నీతి లేనివాడు మనమందరం కూడా పాపులమే, నీతి లేని వాళ్ళం. కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న మాట వాస్తవం. నీతి లేని మనలను నీతిమంతులుగా చేసేవారు. నీతిమంతులుగా చేసేవాడు నీతి గలవాడై ఉండాలి, పాపము లేనివాడు అయి ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి ఆయన. అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన ఓరిమి వలన పూర్వమందు పాపము చేసినటువంటి మనలందరినీ కూడా తన కరుణా హృదయముతో, తన జాలితో, దయతో మనలను విమోచించి తర్వాత ఆయన కృప చేత, ఆయన రక్తము చేత, ఆయన యందలి విశ్వాసము చేత ఆయన ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి వాస్తవంలో మనకు నీతి లేదు. నీతిమంతులుగా చేయబడడానికి ఒక 3 కారణాలను ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి ఏంటట? మొదటిది ఏంటి? నీతిమంతులుగా చేయడానికి 24 నుండి మనం చదివాం కదా. ఒకటి విశ్వాసం ఉంది, అక్కడ దేవుని అందలి మన నమ్మకం ఉంది. రెండవది తన యొక్క రక్తం ఉంది, తన రక్తము చేత మనలను నీతిమంతులుగా చేశాడు. తన కృప. కాబట్టి ఈ 3 వలన అయోగ్యులము అయిన మనలను దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేర్చాడు. ఇదే రోమపత్రిక 5:9 వాక్యాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఎలాగంట? దేని ద్వారా? ఆయన రక్తము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఆయన రక్తం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? నీతిమంతులముగా తీర్చబడుచున్నాం. ఆయన రక్తము లేకపోతే మనము నీతిమంతులముగా తీర్చబడం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన రక్తం ఊరుకునే కారణంగా ఒక వ్యక్తిని లేక లోకము అంతటిని కూడా, ఆయన నమ్మువారందరినీ కూడా ఆయన నీతిమంతులుగా తీర్చాడంటే ఆయన ఎన్ని శ్రమ పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎంతగా దూషించబడ్డారు, ఎంతగా నలగగొట్టబడ్డారు. సిలువలో మరి 39 కొరడా దెబ్బల వలన ఆయన ఎంతగా హింసించబడి తన రక్తమును కార్చారు. ఈ రక్తమును ఎందుకు కార్చారు అంటే పాపులమైన మనలను, యథార్థత లేని మనలను నీతిమంతులుగా చేయడానికి. దుర్నీతి పరులం కనుక అటువంటి మనలను దేవుని బిడ్డలారా నీతిమంతులుగా చేయడానికి పాపము లేని ఆ ప్రభు, నీతిమంతుడైన ఆయన మనలను నీతిమంతులుగా చేయడానికి తన రక్తమును మన కొరకు చిందించి దారపరుస్తాడు. కాబట్టి యేసు కార్చిన ఆ రుద్రము ద్వారా, ఆ రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తెచ్చుకున్నాం. నీతిమంతులము మనం అవ్వాలంటే పాపులమైన మనము, నీతి లేని మనము, దోషులమైన మనం నీతిమంతులముగా తీర్చబడాలంటే నీతిమంతుడైన ప్రభు తన యొక్క రక్తమును కార్చాడు.
కనుక ఆ రక్తము వలన ప్రభు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా దేవుని బిడ్డలారా తీర్చినట్లు మనం చూస్తున్నాం. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ఏ విధముగా ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, కారణాలు ఏంటి అన్నది మనం చూస్తున్నాం. తర్వాత 2వ అధ్యాయం యాకోబు పత్రికలో మనము చూస్తాం. 2వ అధ్యాయంలో 23వ వాక్యం, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 15:6 ఆది కాండంలో మనం చూస్తాం. కనుక అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఆ ఆది కాండములోని మాట యాకోబు గారు ఇక్కడ ఎత్తి రాశారు. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి ఎంచెను. నమ్మకం ఒకటి, ఆయన రక్తము. తర్వాత 2వది ఏంటి? ఆయన నమ్మకం. మన నమ్మకం. ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేయాలంటే మనము ఆయన యందు ఎంచాలి, నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం ఉంచాలి. అందుకని అబ్రహాము దేవుని నమ్మారు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక విశ్వాసము దేవుని దగ్గరికి మనల్ని చేరుస్తుంది. ఆ విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నీతిమంతులుగా తన రక్తము ద్వారా మనల్ని చేస్తాడు. ఒకటి, రక్తము లేకుండా మనం నీతిమంతులం కాలేదు. 2వది, నమ్మకం లేకుండా కూడా మనము నీతిమంతులము కాలేదు. తర్వాత 2వ అధ్యాయము 21వ వాక్యంలో అదే గ్రంథం యాకోబు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? కాబట్టి అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇప్పుడు చెప్పండి, ఏంటి మనల్ని నీతిమంతులుగా చేసింది? ప్రభు రక్తము, మన విశ్వాసము, మన క్రియలు. అంటే రక్తం లేకుండా క్రియలు మనల్ని నీతిమంతులుగా చేయలేదు. దేవుని యొక్క రక్తము ఎప్పుడు మనల్ని నీతిమంతులుగా చేస్తుందంటే ఆయన యందు మనము నమ్మకం ఉంచినప్పుడు, ఆ నమ్మకానికి తగినటువంటి, ఆ విశ్వాసానికి తగిన క్రియలను మనం చేసినప్పుడు. క్రియలు ఒక విశ్వాసి అవిశ్వాసపు పనులు చేయలేదు. ఒక విశ్వాస మాటలు అవిశ్వాసలాగా ఉండవు. ఒక విశ్వాస ప్రవర్తన అవిశ్వాస ప్రవర్తన లాగా ఉండదు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు దేవుణ్ణి ఎరగని వారి వల్ల జీవించారు. లోకములో బ్రతుకుతున్న వారి వలె దేవునిలో బ్రతుకుతున్న మనం బ్రతకలే. ఎందుకంటే మన క్రియలు దేవుని నమ్మిన మనము ఆ నమ్మకానికి తగినట్లే ఉండాలి, ఆ విశ్వాసానికి తగినట్లే ఉండాలి. లోకం అన్యాయం చేస్తుంది, మనం అన్యాయం చేయలేం. లేక మోసం చేస్తుంది, మనం మోసం చేయలేం. లోకం అబద్ధం ఆడుతుంది, మనం అబద్ధం ఆడలేం. లోకానికి పగ, ప్రతీకారాలు, కక్ష, కలహాలు ఉంటాయి, మనకు ఉండదు. ఎందుకంటే మనము ఆ మహోన్నతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న వారము కనుక మన క్రియలు కూడా విశ్వాసికి తగినట్లుగానే, ప్రభు బిడ్డలకు తగినట్లుగానే మన క్రియలు ఉండాలి. అందుకనే దేవుని బిడ్డలారా, మనము రక్తమైతే మనల్ని నీతిమంతులుగా చేయడానికి సిద్ధంగా ఉంది. కనుక ఆ రక్తము మనల్ని నీతిమంతులుగా చేయాలంటే మనం ఆయన ఏం చేయాలి? విశ్వాసించాలి. మనము విశ్వసించిన మనము ఆ విశ్వాసానికి తగిన క్రియలు చేయాలి. ఈరోజు నువ్వు విశ్వాసకి తగినట్టు మాట్లాడాలి, విశ్వాసకి తగిన క్రియలు చేయాలి, విశ్వాసకి తగిన నడవడిక నీకు ఉండాలి. ఈ నడవడిక, ఈ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, మన అందరి జీవితాలు వాక్యానికి సరిపోయేటట్లు మనం బ్రతకాలి. అప్పుడే దేవుడు ఆ విశ్వాసిని తన క్రియలను చూసి
తన రక్తం ద్వారా ఏం చేస్తాడు? నీతిమంతునిగా, నీతిమంతురాలుగా చేస్తాడు. నీతి ఊరికనే రాలేదు, నీతి ఊరికనే రాదు. దేవుని బిడ్డ, నీతిని సంపాదించుకోవడానికి ఎంతో సమయం పడుతుంది, ఎంతో సమయం పడుతుంది. నీతిని పొందిన తర్వాత నీతిని కాపాడుకొనుచు ఉండాలి, భద్రం చేసుకుంటూ ఉండాలి. అదే కదా యోబు గారు, నేను నా నీతిని నేను విడిచిపెట్టక గట్టిగా పట్టుకొందును అంటాడు. పట్టుకొంటిని అంటున్నాడా? పట్టుకొందును. ఇంకా నేను చనిపోయే వరకు కూడా నా నీతిని నేనేం చేయాలి? కాపాడుకుంటున్నాను. ఏదో బ్రతుకు తెరువు కొరకు అబద్ధమాడో, మోసం చేసావు, అన్యాయం చేసావు, ఏదో బ్రతుకు తెరువు కొరకు నేను ఏ పని చేసినా నేను బ్రతకాలి, పుట్టగడవాలి అన్నట్టుగా విశ్వాసి బ్రతకడు. విశ్వాసి దేవుని నమ్మిన బిడ్డ కనుక తను బ్రతికిన, చనిపోయిన నీతిమంతుడిగానే బ్రతుకుతాడు, నీతిమంతుడిగానే చనిపోతాడు. కాబట్టి నీతిమంతుడు, దేవుని బిడ్డరా, నీతిమంతునిగా యేసుక్రీస్తు రక్తము మనల్ని తీర్చాలి అంటే మనం ఆయన నమ్మాలి. మనము ఆ నమ్మకానికి తగినటువంటి క్రియలను మనము చేయాలి. ఆ క్రియలు లేకపోయినా, నమ్మకం లేకపోయినా, యేసు రక్తము ఏమీ లేకుండా మనం ఎలా నీతిమంతులు చేస్తాం? నేను నమ్మను ప్రభు, నేను నమ్మను అంటే నీతిమంతునికి ఎలా చేస్తాను? నేను నమ్మినా సరే నా ఇష్టంగా బ్రతుకుతాను, నాకు ఇష్టమైన పనులు చేస్తానంటే ఎలాగ నీతిమంతులు? నీ నీతిని పోగొట్టుకునే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. నీవు నీతిమంతురాలు కావచ్చు, యేసుక్రీస్తు రక్తము చేత నీవు నమ్మినందువలన నీ క్రియలను బట్టి దేవుడు నీతిమంతునిగా అబ్రహామును చేసినట్లు మనం చేసి ఉండొచ్చు. కానీ నీతిమంతుడు అయిన తర్వాత, నీతిమంతురాలు అయిన తర్వాత ఏం చేయాలంటే మన నీతిని మనం గట్టిగా పెట్టుకోవాలి. ఇదివరకు నీతి లేని వాళ్ళని, ఇదివరకు యథార్థత లేని వాళ్ళని, ఇదివరకు ఎలాగంటలాగా బ్రతికాము. ఒక కట్టడ లేదు, ఒక నిబంధన లేదు, ఒక వాక్యము లేకుండా ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు. ఇప్పుడు వాక్యం ఉంది, నిబంధన ఉంది, కట్టడ ఉంది, దేవుడు నీతిమంతునిగా చేసి. కాబట్టి ఆ నీతిని ఏం చేయాలంటే మనం ఎక్కడున్నా సరే గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవటం అంటే మనము దేవతలను కట్టేయటం, లేకపోతే మనం పట్టుకోవడం అనేది కాదు, కాపాడుకోవాలి. గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి? ఈ నీతిని ఎక్కడికి వెళ్ళినా కాపాడుకోవాలి. నీతిమంతురాలుగా బ్రతుకు, నీతిమంతునిగానే జీవించు. అందరూ చేసినవి నువ్వు చేయడానికి వీల్లేదు, అందరూ మాట్లాడినట్లు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, అందరూ వెళ్ళినట్లు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అందరూ తిన్నట్లు నువ్వు తినడానికి వీల్లేదు, అందరూ త్రాగినట్లు నువ్వు త్రాగడానికి వీల్లేదు. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడు దేవునికి, నువ్వు నీతిమంతుడు. ఈ నీతిమంతునిగా ప్రభు మనల్ని చేయడానికి ఎన్ని సమస్యలను ఆయన ఎదుర్కొన్నాడు, ఎంత రక్తమును కార్చాడు, ఎన్ని బాధలను పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని గాయాలు పొందాడు, ఎన్ని హింసలు పెట్టాడో. అలా పొంది ఆయన నీ కొరకు, నా కొరకు, మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు మన రక్తాన్ని తీశాడు. కనుక ఆ రక్తము ఉచితంగానే నీకు వచ్చిండొచ్చును, కానీ ఆ రక్తము కార్చబడిన దాని వెనకాల శ్రమ. అసలు రక్తమే ప్రాణం. తన ప్రాణాన్ని పెట్టి నేను నీతిమంతుడిగా చేయడం, అంత వెలగలిగిన రక్తం ఇచ్చి, అంత సుందరుడైన దేవుడు సొగసైన స్వరూపమైన లేకుండా మారిపోయి, చూడగలని వారిగా అయిపోయి, నేను నీతిమంతురాలుగా, నీతిమంతునిగా, నీ నమ్మకాన్ని బట్టి, నీ క్రియలను బట్టి ఆయన రక్తం ద్వారా నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా తీర్చాడంటే ఆ నీతి ఎంత విలువైందో గుర్తించి ఆ నీతిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఈరోజు బాప్తిజం పొందాను మనం సంతలు కొట్టుకోవడం కాదు. ఈరోజు నేను కూడా దేవుడిని నమ్ముకున్నామని మనం ఎగిరి గంతులేయటం కాదు. ఈరోజు నమ్మిన మనం, బాప్తిజం పొందిన మనం, అనుదినమైన మాటలు వింటున్న మనం, ఆయన కొరకు బ్రతుకుతున్న మనం, ఆయన ఇచ్చిన ఆ నీతిని ఏం చేయాలి? నీతి మారిన పనులు ఏది కూడా మనం చేయకూడదు. ఎందుకంటే మనము నీతిమంతులమే కానీ లోకంలో బ్రతుకుతున్నాం, ఆచారాల మధ్య బ్రతుకుతున్నాం, సంప్రదాయాల మధ్య బ్రతుకుతున్నాం,
లోకస్తుల మధ్య బ్రతుకుతున్నాం, మనమంటే గిట్టని వారి మధ్య మనం బ్రతుకుతున్నాం. కనుక ఈ నీతిని ఎంత జాగ్రత్తగా నీవు కాపాడుకోవాలో తెలుసుకుంటా. చాలామంది ఉంటారు బ్రతుకు తెరువు కొరకు ఏమైనా చేసుకుంటారు, కానీ అలా మనం చేయకూడదు. అలా చేయకూడదు. అది నీతిమంతులు చేసే పని కాదు. ఏమైనా పెద్ద నీతిమంతులు అంటావు, ప్రభు బిడ్డలు అంటావు, పరిశుద్ధులు అంటావు. అసలు నువ్వు పనిచేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి, నువ్వు తిరిగే తిరుగుడేంటి అని లోకం కానీ ప్రభు కానీ మనల్ని ప్రశ్నించకూడదు. ప్రభు మెచ్చుకునేలాగా మనలను దేవుని బిడ్డలాగా సంతోషించేలాగా మనల్ని బట్టి నీతిమంతులుగా తీర్చిన ఆ దేవుడు బిడ్డలమైన మనము మన నీతిని మనం గట్టిగా పట్టుకోవాలి, కాపాడుకోవాలి. నువ్వు మరణమగు వరకు కూడా నీ నీతిని నువ్వు కాపాడుకుంటూ ఉన్నావు. ఇది ఒక రోజుకు ముగిసేది కాదు. రక్షించబడుతూ ఉండాలి, మనము నీతిని కాపాడుకుంటూ ఉండాలి. రక్షించబడుతూ ఉండాలి, మనం నీతిని కాపాడుకుంటూ ఉండాలి. నీతిని ఎక్కడ పోగొట్టుకున్నా, ఇప్పుడు పోగొట్టుకున్నాను ప్రభు ఇచ్చేసేయి అంటే తక్కువ ఇచ్చేసేది కాదు. దాన్ని ఇవ్వడానికి ప్రభు ఎంత శ్రమపడ్డాడు ఆలోచించి. నువ్వు దాన్ని మెయింటైన్ చేయాలి, కాపాడుకుంటున్నాను. ఒక్కరోజు నువ్వు దాన్ని ఒక క్షణంలో పోగొట్టుకోవచ్చు నీతి. ఎందుకంటే చేయడానికి చేస్తే ఈ నీతి ఉంటుందా? పోదు. చేయడానికి పని చేస్తే రక్షణ ఉంటుందా? పోదు. అందుకనే దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఒకసారి ఒక అడుగు వేసేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక కార్యం చేసేటప్పుడు అవును నా నీతి ఉంటుందా పోతుందా? దేవుడు ఎంతో కష్టపడి ఇచ్చిన నీతి ఉంటుందా పోతుందా? నేను భ్రష్టుడనైపోతానా అని జాగ్రత్తగా దేవుని పిల్లలమైన మనము చూసుకోవాలి. ఈరోజు సినిమాలు, సిగార్లు, సిగరెట్లు, పాను పరకలు, రకరకాల త్రాగుళ్ళు, దుర్వ్యాపారాలు, రకరకాల తిరుగుళ్ళు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యకలాపాలు చేసేవారిని మనం లోకంలో ఎంతోమందిని చూస్తాం. కానీ వాళ్ళలాగా మనం కూడా సంతోషించడానికి వీలేదు. మన నీతిని కాపాడుకుంటున్నాం. అన్ని చోట్ల మనం వెళ్ళలేం, అందరిలాగా మాట్లాడలేం. దేవుళ్ళరా కాపాడుకుంటూ ఉండాలి. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అన్న వారిని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చుట కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి. ఈ ప్రశస్త రక్తము ఏ ఉద్దేశాన్ని బట్టి కార్చాడంటే నీతిమంతులుగా తీర్చడానికి, రక్షించడానికి, పాపక్షమాపణ ఇవ్వడానికి కార్చాడు. కానీ ఎవరైతే ఆయన్ను నమ్ముతారో, ఎవరైతే నమ్మకానికి తగిన క్రియలు చేస్తారో వారిని ఏం చేస్తాడు? ఆయన నీతిమంతులుగా చేస్తారు. ఈరోజు మనము రక్షించబడ్డ మనం చాలామంది నీతిమంతులు. మనం ఎవరిచ్చారు ఈ నీతి? దేవుడు మనకి ఇచ్చారు. ఈ నీతిని ఏం చేయాలంటే కాపాడాలి, గట్టిగా పట్టుకోవాలి. నీతిని విడిచిపెట్టే పనులు ఏం చేయాలి? నువ్వు చేసే వివాహ కార్యక్రమాలు కావచ్చు, నీవు ఏది చేసినా అది నీతిమంతులకు తగినట్లుగానే చేయాలి, పరిశుద్ధులకు తగినట్లుగానే. దాని ద్వారా దేవునికి భయం కలుగుతుంది. కనుక ఈ నీతిని పొందుకున్నటువంటి యోబు గారు ఏమంటాడు? మీరు గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఎందుకు పట్టుకోవాలి? నీతి నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు, నా యొక్క మనస్సాక్షి నన్ను నిందించదు. నేను అనుదినం ప్రవర్తన అంటే ఏంటో తెలుసా? అనుదినం మాట్లాడే మాటలు, నేను చూసే చూపులు. యోబు గ్రంథం 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్నికను నేను ఎలాగూ చూచుదును అంటాడు యోబు గారు. ఏమంట? ఏం చేసుకున్నాడట? నిబంధన చేసుకున్నా. ఏం చేసుకున్నావు? ఏమని చేసుకున్నావు నిబంధన? ఏమని చేసుకున్నాడు? కన్యకను నేను ఎలాగో చూస్తాను. ఒక ఆ పెళ్లి కాని అమ్మాయి, అవివాహితురాలని నేను ఎలా చూస్తే తప్పేం లేదండి. కానీ నేను చూసిన తర్వాత నేను అలాగూ చేసిన దేవుని ఆజ్ఞ ఏమగును? పరమలో ఉన్న దేవుని ఆజ్ఞ అంటే యోబు గారు మనస్సులో కూడా పాపపు తలంపులు రాకూడదని
ఒకటి చూశాను అనుకో, నేను మాట్లాడకపోయినా నా మనసులో ఏవేవో పాపము ఆలోచనలు పుడతాయి. అందుకనే నేను ఏది కూడా చూడను, అన్నికను నేను చూడకూడదని నా కళ్ళతో నిబంధన చేశాను. ఎంత జాగ్రత్తగా కాపాడు. ఎందుకంటే నేను నీతిని గట్టిగా పట్టుకొందును అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. మళ్ళీ ఇలాంటివన్నీ చూస్తా ఉంటే, ఇలాంటివన్నీ చేస్తా ఉంటే నా నీతి ఏమవుతుంది? నా నీతి ఇంటుందా పోతుందా? పోతుంది. కాబట్టి ఈరోజు ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి దేవుని బిడ్డలు, దేవుని కుటుంబము ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి. అన్యాయం చేసి, అక్రమాలు చేసి, అబద్ధాలు అవినీతితో సంపాదించి లెగిపీసులు బిరానీలు రోజు తిన్నా, వెండి బంగారాలు వేసుకున్నాను, నా సామాన్యమైన బట్టలు కట్టుకొని పచ్చడన్నం తిన్నాను. నీతిగా బ్రతకాలి. అదే దేవుని కావాల్సి. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ నీతిని ఎలా నువ్వు పట్టుకుంటున్నావు? నీ నీతిని, నేను నీకు ఇచ్చిన నీతిని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నీతిని పోగొట్టుకుంటే మాటికి నేను ఇవ్వను. దాన్ని జాగ్రత్తగా చూసుకో. నీ నీతిని ఎలా కాపాడుకుంటున్నావు? నీ మాటల ద్వారా పోగొట్టుకుంటున్నావా? నీ ప్రవర్తన ద్వారా పోగొట్టుకుంటున్నావా? నీ నడవడిక ద్వారా పోగొట్టుకుంటున్నావా? నీ క్రియల ద్వారా పోగొట్టుకుంటున్నావా? ఎలా పోగొట్టుకుంటున్నావు? అసలు నువ్వు నీతిమంతుడువని, ఆ నీతిమంతుడువైన నీవు, నీతిమంతురాలమైన నీవు, నీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో నడుచుకోవాలన్న సంగతి నీకు తెలుసా? నీతిని పోగొట్టుకుంటే భ్రష్టుడు అవుతావు, దుర్నీతి పరుడు అవుతావు. కాబట్టి నీతిని కాపాడు. అందుకని ఏమంటాడు, నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకోను. ఎందుకు నీతిని మనం పట్టుకోవాలి? ఎందుకు అంటే కొన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి నీతిని కాపాడుకుంటే. నీతిని కాపాడుకున్న వారికి, నీతిని గట్టిగా పట్టుకున్న వారికి, నీతి కొరకు ఏం చేయాలి? ప్రయాసపడేటువంటి వారికి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ నీతిని గట్టిగా పట్టుకో, నీ నీతిని కాపాడుకో. నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ ప్రయాణంలో, నీవు పనిచేసే దగ్గర, నువ్వు ఎక్కడ తిరిగినా అక్కడ నీ నీతిని పోగొట్టుకునే సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. జాగ్రత్త. నీ నీతిని పోగొట్టుకోవద్దు. నీతిని నువ్వు కాపాడుకోగలిగితే, నీతిని పట్టుకోగలిగితే, నీతిని ఇచ్చిన నీతి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీతిని పోగొట్టుకుంటే కష్టం అయిపోతుంది. చూద్దాం మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వాక్యం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏంటట? నీతి కొరకు ఏం చేయాలట? ఆకలి దప్పులు. భోజనం కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళకు మనం దాన్ని చూస్తాం. కానీ నీతి కొరకు ఆత్మీయులమైన మనం ఏం చేయాలి? నీతిని కాపాడుకున్నట కొరకు, నీతిని కలిగి ఉండుట కొరకు, నీతి కలిగి బ్రతుకుట కొరకు ఏం కలిగి ఉండాలన్నా? ఆకలి. నీతి కొరకైన ఆకలి ఉండాలి. నీతి కొరకైన దాహం ఉండాలి. నీతి కొరకైన దాహం ఉండాలి. కౌరవ కుమారులు 42వ కీర్తన 1వ వాక్యంలో అంటారు, దేవా దిప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. వచ్చేదను, కనబడేదను. కాబట్టి ఇలాగ కౌరవ కుమారులు ఏమంటున్నారు? దేవుని కొరకు మా ప్రాణాలు ఆశపడుచు. లేదా ఆదివారం ఒక్కరే కాదు, నాకు మీకు ఆశ దేవుని మీద ప్రతిరోజు ఆయన మీద ఆశ మనకు ఉండాలి. ప్రతిరోజు తృష్ణ ఉండాలి. నేను దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలను? నేను దేవుణ్ణి ఎలా తృప్తిపరచగలను? నేను దేవుణ్ణి ఎలాగా
అన్ని విధాలుగా కూడా మెచ్చుకోదగిన వారిగా నన్ను నేను చేయగలను. నా లైఫ్ నేను ఎలాగైనా బ్రతుకుతానని నువ్వు అనకూడదు. దేవుని బిడ్డ, ఇప్పుడు నీ అధికారి దేవుడు, ఇప్పుడు నీ రాజు, నీ ప్రభు దేవుడు. ఈ జీవితాన్ని ప్రభువుకు మనం సమర్పించిన తర్వాత ఇదిగో నీ పైన ఉన్న అధికారి అయిన దేవుడు మెచ్చుకోదగిన జీవితాన్ని నువ్వు జీవించి చూపించాలి. నొచ్చుకునే జీవితాన్ని నువ్వు జీవించకూడదు. అప్పటితోనే నీ నీతి ఆయన బాధపడతాడు. మెచ్చుకోదగిన జీవితం. అందుకొరకే నువ్వెక్కడున్నా సరే నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి. ఆకలి ఎంత భయంకరమైందో, ఆకలికి ఏమైనా అది ఎంత రుచిగా ఉన్నా రుచి లేకపోయినా దాన్ని మనకిస్తుంది. ఆకలి అంతగా కాని వాళ్ళకే ఆ ఆహారము ఎక్కువగా ఆశించబడని వారికే మంచి మంచి టేస్ట్లు కావాలని చూస్తారు. కానీ ఆకలితో ఉండేవారికి ఆ ఫుట్పాత్ మీద అడుక్కునేటువంటి వారు, ఆకలితో కడుపు మంటతో ఉన్నటువంటి వారికి అది సప్పగా ఉన్నా ఉప్పగా ఉన్నా ఏదో చచ్చిపోకుండా కొద్దిగా భోజనం చేయాలి. ఈరోజు మనం కూడా తిండి కొరకు మీరు ఆకలి కొనండి, నీళ్ళ కొరకు ఆకలి కొనండి అని ఆత్మీయులమైన మనకు దేవుడు చెప్పట్లేదు. కానీ దేవుడు అంటాడు, నీతి కొరకు మీరు ఆకలి పడాలి. నీతి కొరకు, నీతిని కాపాడుకొనుట కొరకు, నీతిని భద్రం చేసుకున్నట కొరకు, నీతిని మీరు పోగొట్టుకోకుండా ఉండటం కొరకు, నీతి కొరకు ఆకలి కొనండి. నీతి కావాలి, నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, నీతిగా నేను ఉండాలి అనేటువంటి ఆకలి మీకు ఉండాలి, దాహము మీకు ఉండాలి. దాహం వేసినప్పుడు మనం ఏం చేస్తాం? దాని నీళ్ళ దగ్గరికి వెళ్తాం. ఆకలి వేసినప్పుడు ఆహారం దగ్గరికి వెళ్తాం. ఎంతైనా సరే డబ్బు ముఖ్యం కాదు, నాకు ఇప్పుడు భోజనం ముఖ్యం, నేను ఆకలితో ఉన్నానని. కాబట్టి ఈరోజు నీతి కొరకు ఆకలి కొనేవారు, నీతి కొరకు దాహం కొనేవారు నీతిని పొందడానికి, నీతిని పోగొట్టుకోనకుండా ఉండడానికి నీతి కొరకు ఆకలి తప్పుతుంది. మనం ఒకప్పుడు నీతి కొరకు ఆశపడ్డాం కనుక, నీతి కొరకు ఆకలి పడ్డాం కనుక, నీతి కొరకు దాహం పడ్డాం కనుక నీతిని పొందుకున్నాం. ప్రభు కృపచేత నీతిని మంతులుగా తీర్చబడ్డాం. మరి ఆ నీతిని ఇప్పుడు ఏం చేయాలి? ఆ నీతిని భద్రం చేస్తాం. మన పై వేషధారణ దేవుడు చూడడం అలాగ చూడని ఎలాగంటే అలాగ మనం ఉండకూడదు. కానీ నీతిమంతుడుగా మనలను ఆ నీతిమంతుడుగా చేశాడు కాబట్టి ఆ నీతిమంతులుగా మనం బ్రతకటమే. నువ్వు పేదవాడైనా సరే నీతి కలిగి బ్రతకాలి, నువ్వు ఉన్నవారైనా సరే నీతి కలిగి బ్రతకాలి. నీతి మానిన పనులు ఏవి కూడా చేయకు. అందుకని నీతి కొరకు ఏం చేయాలట? ఆకలి కొనండి, ఆకలి కొనండి. నీతి కొరకు ఏం కావాలి? దాహం కొనండి. నేను నీతి కొరకు బ్రతకాలి, నేను నీతిమంతురాలుగా బ్రతకాలి. ఇది చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది చూడలేను, ఇది నేను చూడకూడదు, ఇక్కడికి రాకూడదు. నేను నీతిమంతురాలు కాబట్టి నా నీతిని నేను పోగొట్టుకోలేను అనే తపన, వేదన దేవుని పిల్లల మనలో ఉండాలి. అందుకని ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఈ మాటలు పలికాడు. నీతి కొరకు ఆకలి తప్పుడు కొలవాడు, అన్నం కొరకని అనలేదా? నీతి కొరకు. ఈరోజు నీతిని పోగొట్టుకొని అన్నం సంపాదించుకుంటే ప్రయోజనం. చాలా మంది నీతిని పోగొట్టుకొని భోజనాన్ని సంపాదించుకుంటున్నారు, నీతిని పోగొట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకంటే సాతాను ట్రిక్స్ అది. ఒక అబద్ధం ఆడవయ్యా, ఒక మోసం చేయవయ్యా, ఒక అబద్ధం ఆడితే డబ్బు నీ అకౌంట్ వచ్చి పడుతుంది, ఒక మోసం చేస్తే డబ్బు నీ అకౌంట్లో పడుతుంది. అన్యాయం చేయి. ఎలాగ నిజాయితీ ఎవరు నమ్మడైనా, యథార్థత ఎవరు నమ్మరు అని ఇంట్లో భార్య మొదలుకొని భర్త, పిల్లలు అందరూ కూడా అబద్ధం ఆడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ధనం కొరకు నిజంగా మనం నీతిమంతులం కాదు, నీతిని పోగొట్టుకుంటాం. దేవుడిచ్చే సొమ్మే నాకు కావాలి, నేను నీతి లేని వారు చేసినట్లు చేయను అని నీవు ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటికంటే ఎక్కువగా
నీతిని నువ్వు ఎంత విలువైందో తలుచుదా. నీతి యొక్క విలువ నీకు తెలియనప్పుడు నీతిని పోగొట్టుకొని ఇంకేదో ఏం చేస్తావు, సంపాదించుకుంటావు. నీతి విలువ నీకు తెలిసినప్పుడు నీతిని భద్రపరుచుకొని ఎన్నున్న వాటిని విడిచిపెట్టేస్తావు. అందుకనే నీతి కొరకు నువ్వు ఆకలి కొనాలి, నీతి కొరకు నువ్వు దాహం కొనాలి. అన్నం కొరకు మనం ఆకలిగా అయినప్పుడు అన్నం తింటాం, అప్పుడు శారీరకంగా మనం ఏమవుతాం, బలంగా ఉంటాం. దాహం కొరకు మనము తప్పిస్తూ ఉన్నప్పుడు దాహాన్ని తీసుకుంటాం, అప్పుడు ఊరట పొందుతాం. అలాగనే నీతి కొరకు కూడా మనం ఏం పడాలట, ఆకలి కనాలి, దాహం కొనాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడిగా బ్రతకడానికి ఆస్కారం. నీతిలో నువ్వు బలహీనుడవు కావు, బలహీనురాలు కావు. నువ్వు నీతిలో స్ట్రాంగ్గా ఉంటావు, బలవంతుడివై ఉంటావు. చాలా మందికి అన్ని రకాలైన ఆకలి ఉండదు కదండి. ఇక డబ్బులు సంపాదించుకోవాలని ఆకలి ఉంది, ఇదిగో మేము ఒక ఇల్లు కట్టుకోవాలని ఆకలి ఉంది, ఇదిగో మేము ఒకటి కొనుక్కోవాలని ఆకలి ఉంది, ఇదే ఆశ కళ్ళొస్తున్నాయి వాటి గురించే అని ఉండొచ్చును. కానీ మీరు నీతిమంతురాలుగా బ్రతకాలి అన్న ఆకలి ఉండాలి ఉండాలి. ప్రభు అంటాడు, నీతి కొరకు మీరు ఆకలి కొనండి, నీతి కొరకు మీరు దాహం కొనండి అంటాడు. నీతిని పోగొట్టుకొని ఎన్ని చేసినా లోకంలో నువ్వు జ్ఞానవంతుడు, బాగా సంపాదించావు, గడించావని మెచ్చుకుంటానేమో కానీ నేను మిమ్మల్ని మెచ్చుకోను. నేను మిమ్మల్ని బట్టి అతిశయపడను. నేను మిమ్మల్ని గురించి నొచ్చుకుంటాను, బాధపడతాను. ఎందుకంటే అన్యాయం చేశాను, అక్రమం చేశాను, మోసం చేశాను. అందుకని ఏమంటాడు మత్తయి సువార్తలో ప్రభువు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దీవించబడిన వారు, వారు దీవించబడిన వారు. ఎవరంట? ఆహారం కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని ప్రభు చెప్పటం. నీతి కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంట, వారు దీవించబడిన వారు. ఎలా దీవించబడిన వారు ప్రభు అంటే, వారు తృప్తిపరచబడిన. దేవుని స్తోత్రం. ప్రతి దాంట్లో కూడా తృప్తి ఉంటుంది వారికి. చాలా మంది నువ్వు జాబ్ చేస్తావు, జాబ్ చేసినప్పుడు సరైనటువంటి జీతాలు రావు కనుక ఆ జాబులో నీకు వచ్చే టార్చర్, నీకు వచ్చేటువంటి బాధలు, కష్టాలు, వీటన్నిటిని బట్టి నువ్వు ఇంట్లో భార్యతోనో పిల్లలతోనో అంటుంటావు, ఇది చాలా నాకు విసుగైపోయింది, దీంట్లో నాకు ఎటువంటి సంతోషం లేదు, ఇందులో నాకు ఎటువంటి ఆనందం లేదు, నాకు తృప్తి లేదు, సంతోషంగా పనికి వెళ్ళట్లేదు, కానీ చాలా కష్టంతో నేను వెళ్తున్నాను అని అంటాం. అయితే దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించే, నీతిని సంపాదించు. ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, మొదట నా నీతిని నా రాజ్యమును మీరు 6:33 వాక్యములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకడి. మీకేమేం కావాలో, మీరు దేని కొరకు ఆశపడుతున్నారో, దేన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నారో, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తారు. దేవుని స్తోత్రం. ముందు నీతి కొరకు, నీతి నీ నీతిని చూసి మరొకరు నీతిమంతులు కావాలి, నీ నిజాయితీని చూసి మరొకరు నిజాయితీ పరులు కావాలి. నీ కుమార్తెని నీతిని గురించి చెప్పాలి, నీ కుమారుడిని నీతిని గురించి చెప్పాలి, నీ బంధువులని నీతిని గురించి చెప్పాలి. ఎన్నో అవకాశాలు వచ్చాయి కదండి, ఎప్పుడు కూడా నీతి మాలిన పనులు వ్యక్తి చేయాలి. చాలా యథార్థవంతుడు, చాలా సత్యవంతుడు, ఈ కుటుంబం చాలా యథార్థమైన కుటుంబం, నీతి గల కుటుంబం అని ఇతరులు మన గురించి చెప్పుకున్నట్లుగా నీతి కలిగి మనము బ్రతకాలి. అందుకనే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వారికి ప్రతి దాంట్లో కూడా, అసంతృప్తిలో కూడా, భోజనంలో నీకు అసంతృప్తి ఉందా, దేవుడు కడుపు నిండా భోజనం పెట్టి తృప్తిపరుస్తాడు. ఆర్థికంగా నువ్వు అసంతృప్తితో ఉన్నావా, సారినంత ధనం లేదా, ప్రతిదానికి కష్టంగా ఉందా, ఆర్థికంగా దేవుడు తృప్తి పరుస్తాడు. ఆరోగ్య విషయంలో తగిన ఆరోగ్యం లేదా, ఏం బ్రతుకోలేదని మాయదారిపోతుంది, పోతే బాగుండండి బాబు, ఎప్పుడు సమాధానమే లేదు, ఆరోగ్యమే లేదు, అసలు బ్రతకాలనే లేదు. అసంతృప్తితో ఉన్నావా, ఆరోగ్యం లేకుండా
దేవుడు అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు దేవుని బిడ్డ. ఆ నీతి కలిగి నువ్వు బ్రతికినట్లయితే నేను తృప్తిపరుస్తా. ఆరోగ్య విషయం తృప్తిపరుస్తా. ఇంట్లో తృప్తి, బయట తృప్తి. అసంతృప్తి అనేది నీ జీవితంలో లేదు. అసంతృప్తితో ఉండేవారు, కోరికలు తీరని వారు, అనుకున్నది జరగని వారు ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు ఉండాలి, నేను పోతాను, నేను చేస్తాను అంటాను. కానీ తృప్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా ఆదిగా. ఆ తృప్తి పడించేవాడు ఎవరు తెలుసా? దేవుడే. నీ నీతే ఆధారములు చేసుకుని దేవుడు నీ తృప్తిపరుస్తాడు. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు తృప్తిపరుస్తావు. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలోనే, పిల్లల చదువుల విషయంలోనే, బిడ్డలు ఏమైపోతారన్నా ఈ దిగులు నాలో ఉంది, మానసికంగా కృంగిపోతున్నానని అనుకుంటున్నావా? అయితే ఎక్కడికి వెళ్ళినా నీతి మంత్రాలుగా బ్రతుకు, దేవునికి యథార్థవంతురాలుగా బ్రతుకు. నీతిని పోగొట్టుకునే పనులు ఏం చేయకు. నీతిని గట్టిగా పట్టుకో, నీతిని కాపాడుకో. నీ బిడ్డలను దేవుడు తృప్తిపరుస్తుంది. నువ్వు అనుకున్నవి జరిగిస్తాడు ఆయన. అందుకే ఆకలి తప్పుడు కలిగి ఉండాలి. దేని కొరకు? నీతి కొరకు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత అవన్నీ కూడా నేను మీకు. నువ్వు నీతిని కాకుండా ముందు నాకు అవన్నీ ఇచ్చాయి, తర్వాత నాకు టైం అంటే నీతి గురించి చూస్తానంటామా? అట్లా కాదు. దేవుడు అంటాడు, మొదట ఫస్ట్ ఏం చేయాలి మీరు? నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఫస్ట్ seek my righteousness and kingdom, then I will give all things. ఆ తర్వాత నేను అవన్నీ విధిస్తాను. ముందు వీటిని ఎతక్కపోతే లోకంలోనే కావాలి మాకు, ఎప్పుడు లోకంలోనే కావాలి. మాకు బంగారు కావాలి, మాకు వెండి కావాలి, మాకు ధనం కావాలి, మాకు కారు కావాలి, మాకు ఇల్లు కావాలి. దేవుని మీద నిందలు వేస్తూ, దేవుణ్ణి చిన్న చూపు చూస్తూ బతుకుతున్నామే. కానీ ప్రభువా, ఈ నీతితో నేను బ్రతక. మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. ఆ తర్వాత అవన్నీ కూడా మీకు లోకంలో ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను వాటిని మీకు ఇస్తాను. అంత గొప్పది. మనం అందుకనే ముందు వెతికేదాన్ని వెనక వెతుకుతున్నాం, వెనక వెతికేదాన్ని కొన్నిసార్లు తెలియక మనం వెతుకుతూ ఉంటాం. ఈరోజు దేవుడు అంటాడు, నీతిని నువ్వు గట్టిగా పట్టుకుంటే, నీతిని నువ్వు కాపాడుకుంటే, నా దృష్టిలో నువ్వు నీతిమంతుడమని నేను ఎప్పుడైతే గుర్తిస్తానో నేను ఖచ్చితంగా అన్ని విషయాలలో తృప్తిపరుస్తాను. అన్ని విషయాల్లో తృప్తిపరుస్తాను. డబ్బు లేదు అనకుండా చేస్తా, సమాధానం లేదు అనకుండా చేస్తా, ఆరోగ్యం లేదనకుండా చేస్తా, బట్టలు లేవనుకుండా చేస్తా, ఎండు బంగారాలు లేవనుకుండా చేస్తా, నువ్వు తిరగడానికి వాహనాలు లేవనుకుండా చేస్తా, నువ్వు ఉండడానికి ఇల్లు లేదు అనుకోకుండా చేస్తా. అన్నిటిలో కూడా నేనేం చేస్తాను? తృప్తిగా ఉంచుతాను. ఎందుకంటే నువ్వు నా నీతిగా నీ బ్రతుకు, ఈ నీతిని నువ్వు కాపాడుకుంటున్నావు. అందుకని నేను తృప్తిపరుస్తున్నాను. తర్వాత 9వ వాక్యాన్ని చదువు. నీతి నిమిత్తము, మత్తయి సువార్త 5:9. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తము 10వ వాక్యంలో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యుడు. ఏమంటాడు? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి అంటాడు పైన 6వ వాక్యంలో. కనుక కొన్నిసార్లు నీవు ఏ నీతి కొరకు ఆకలి కొన్నావో, ఏ నీతి కొరకు దాహం కొని దానిని సంపాదించుకున్నావో, ఆ నీతి నిమిత్తమై కొన్నిసార్లు నీకు ఏమొచ్చినా సహించాలి. నువ్వు శ్రమను, హింసించబడినా సరే ఆ నీతిని ఏం చేయకూడదు, వదలకూడదు. ఆ నీతిని వదలదు. నీతి కొరకు హింసింపబడిన వారు, హింస, నీతి కొరకు హింస. యోబు ఎందుకు హింసలు పొందాడు? యోబు ఎందుకు కష్టపడ్డాడు? భార్య అంటుంది, ఏమండి మీ యథార్థత చాలండి బాబు, ఇంకా ఇంత యథార్థత, పిచ్చి పిచ్చి యథార్థత ఉండకూడదు. యథార్థత అంటే సత్యమే. సత్యం అంటే నీతిమంతుడిగా బ్రతికేది. సత్యంతో, యథార్థతతో, నీతితో బ్రతుకుతాడు. యోబు ఎలాంటి వాడు? నీతిమంతుడే కదా. మొదటి అధ్యాయము మనము 2వ వాక్యము లేక 3వ వాక్యములో చూస్తే, అతడు నీతిమంతుడును, అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. 8వ వాక్యం
అతడు అతడు అందుకు యెహోవా ఆ. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. కాబట్టి అతడు చాలా నీతివంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ఎందుకంటే ఒక నీతిమంతునికి ఉండే ఆ గుణగణాలు ఇక్కడ చెప్పారు. అతనిలో యథార్థత ఉంది, అతనిలో సత్యం ఉంది, అతనిలో న్యాయం ఉంది. అంటే నీతిమంతుడికి ఈ గుణగణాలు ఉంటాయి. నీతి లేని వాడికి ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి. అందుకనే తన నీతిని బట్టి టెస్ట్, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు. ఊరికనే యోబు ఊరికనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతనికి నీవు తినడానికి త్రాగడానికి భక్తిని ఇచ్చావు కాబట్టి భక్తి పెరిగింది. ఆ భక్తే లేకుండా చేస్తే తనకు గొర్రెల మందులు, మేకల మందులు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ లేకుండా చేస్తే అతడు నీ కన్నుల ఎదుటనే నిన్ను దూషిస్తాడు అంటాడు సాతాను. అనగా చాలా మంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఎందుకనగా భక్తి కొరకు భక్తి చేసేవాడు. కొంతమంది నాకు మేలు జరిగితేనే చర్చికి వస్తాననేవాడు, నాకు మంచి ఉద్యోగం ఇస్తేనే దేవుని సన్నిధికి నేను వస్తాననేవారు. కొంతమంది మాకు మంచి ఆరోగ్యం ఇస్తేనే దేవుని దగ్గరికి వస్తామనేవారు. మా పిల్లలకి ఏదో మంచి భవిష్యత్తు ఇస్తేనే వస్తామనేవాడు. కాబట్టి వీళ్ళు ఇహలోక ఆశీర్వాదాలను కోరి దేవుని దగ్గరికి వచ్చేవారు. కానీ యోబు ఇహలోక ఆశీర్వాదాలు అన్నీ కూడా తనని విడిచిపెట్టిపోయినా సరే నాకు దేవుడు కావాలంటారు. దేవుని స్తోత్రం. ఇహలోక ఆశీర్వాదాలు నాకు ఏది అనుకున్నది జరగకపోయినా, నేను పాస్ కాకపోయినా, నాకు ఉద్యోగం రాకపోయినా, నాకు వివాహం కాకపోయినా, నాకు ఇబ్బందులు ఎదురవుతున్నా, నాకు కష్టాలు ఎదురవుతున్నా, నాకు అనారోగ్యాలు వచ్చినా నేను మాత్రం లేదు, నాకు దేవుడు కావాలి. నేను వీటిని చూసుకొని దేవుడిని నమ్ముకోలేదు. ఇవి ఉన్నా నాకు దేవుడే నా దేవుడు, ఇవి లేకపోయినా నాకు దేవుడే నా దేవుడు. యోబు భార్యకు ఆ యొక్క మనస్తత్వం ఉండేది. ఉంటేనే దేవుడు, లేకపోతే దేవుడు లేదు. అందుకనే యోబు అన్నీ పోగొట్టుకొని అరికాలు మొదలుకొని శిరస్సువాడు భయంకరమైన జబ్బుతో బాధపడుతూ, కురుపులతో బాధపడుతూ, కనుక ఆ దురదకు తట్టుకోలేక వస్త్రాలు తీసివేసి పెంకు తీసుకొని గోక్కుంటూ తనను తాను శపించుకుంటూ రాత్రి పగలు నిద్ర లేక, సరైన ఆకారం లేక, సొగసు స్వరూపం అంతా కూడా కోల్పోయి బహుగా హింసించబడుతూ ఆ రోగంతో బాధించబడుతున్నా దేవుని స్తుతించిన వారు యోబు. ఈరోజు ఎలాగుంది మనం దేవుడు ఏసీలో ఉండగలిగే కృపనిచ్చాడు, వాహనాల మీద తిరిగే ఏదో మన స్తోమతను బట్టి కృపనిచ్చాడు, ప్రయాణేసుకోగలిగిన కృపనిచ్చాడు. మన దేహానికి ఏమన్నా నొప్పి కలుగుతుందేమని మంచి బెడ్ పరుపు మీద పడుకునే కృపనిచ్చాడు. మన అవసరాలకు అంతో ఇంతో ఖర్చు పెట్టుకోగలిగిన సొమ్మునిచ్చాడు. నలుగురిలోనికి వెళ్ళేటప్పుడు నగలు వేసుకోగలిగిన అన్నో ఎన్నో ఇచ్చాడు. ఇంకేం కావాలి దేవుడు మనకు? అయినను నీ విశ్వాసం ఎలాగుంది దేవుడు, నీ నీతి ఎలాగుంది? యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. తనకు సాటి అయిన సహాయంగా ఉన్న భార్య, తన శ్రమలలో ఓదార్చవలసిన భార్య, తన కష్టంలో ఆదరించవలసిన భార్య, తనకు సేవ చేయవలసినటువంటి భార్య ఏమన్నా తెలుసా? అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, ఇంకను నీవు యథార్థతను వదలకుండా ఉంటావా? దేవునిని దూషించి మరణము కమ్మనెను. అయ్యో, ఎంత భయంకరమైన మాట! దేవుని దూషించి చావు, నీకు శాఖ చేయలేక నేను పాల్చొస్తున్నా. ఎంత బాధాకరమైన మాట దేవుని బిడ్డ. కష్టాలలో, కన్నీళ్ళలో, వ్యాధులలో, బాధలలో, ఇబ్బందులలో భర్త భార్యను, భార్య భర్తను ఏం చేయాలి? ఆదరించుకోవాలి. మీరిద్దరూ ఏక శరీరం, మీరిద్దరు వేరు వేరు శరీరాలు కానే కాదు. భార్య భర్త ఎన్ని శరీరాలు? ఏక శరీరం. భర్తకు గాయం తగిలితే భార్యకు తగిలినట్లుండాలి, భార్యకు గాయం తగిలితే భర్తకు తగిలినట్లుండాలి, భర్తకు ఆకలైతే భార్యకు ఆకలైనట్లుండాలి, భార్యకు ఆకలైతే భర్తకు ఆకలైనట్లుండాలి.
మీరు ఇరువురి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు, ఒకరికొకరు ద్రోహం చేసుకోకూడదు. మీరు ఏక శరీరమై ఉన్నారు కాబట్టి మీరే కష్టాలు వచ్చినప్పుడు నీవు నాకు భర్తవు కాదు, నేను అడిగింది ఇయ్యనప్పుడు నీవు నాకు భర్తవు కాదు, నా ఆశలు నెరవేర్చినప్పుడు నీవు భర్తవు కాదు అని అన్నప్పుడు ఆ భర్త అయ్యో ఎంత కృంగిపోతాడు, ఆ భార్య ఎంత కృంగిపోతుంది. నేను బిడ్డ అలాగే యోబు భార్య యోబు నన్ను నువ్వు ఇంకను అంటే ఇన్ని పోగొట్టుకున్నా ఎటువంటి బ్రతుకు బ్రతికా. అందుకే మా అమ్మ మా నాన్నలు నిన్ను చూసి నాకు ఇచ్చారు. అప్పుడు అది చూశారు. యోబు లాంటి వాడు తూర్పు దిక్కున అతని కంటే గొప్పవాడు లేడు. చాలా అందగాడు, చాలా నీతిమంతుడు, చాలా ఉన్నవాడు. ఈరోజు నీతి కంటే, విశ్వాసానికంటే, దేవుని కంటే లోక సంబంధంగా ఉన్నవారు కావాలి. లోక సంబంధంగా ఉన్నవారిని చూసి పిల్లలు ఇస్తున్నారు. ఉన్నవారు కాదు, నీతి ఉన్నవానికి ఇవ్వాలి, యథార్థత ఉన్నవానికి ఇవ్వాలి, ప్రేమ ఉన్నవానికి ఇవ్వాలి మన పిల్లలు, నమ్మకస్తునికి మన పిల్లల్ని ఇవ్వాలి, ప్రభువును కలిగి ఉన్న వానికి మన బిడ్డలు ఇవ్వాలి. అంతేగాని ఆస్తులు ఎంత ఉన్నాయి, అంతస్తులు ఎలా ఉన్నాయి, నువ్వు బికారిగా నువ్వు అది ఉంటే ఇస్తాను ఇది ఉంటే ఇస్తాను అని ఎంతోమంది అమెరికాలో అలాగున్నాడు ఇలాగున్నాడు అని మోసపోయి కోట్లు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి శవముతో పంపిస్తున్నారు. మరి అంత భయంకరమైన విషయం. ఏమన్నా యోబు భార్య ఎలాగన్నా అంతవరకు నీవు యథార్థత వదులుకున్నావు, ఇంకను నీ యథార్థత వదలవా? దేవుని దూషించినవేమి చావు, చస్తే నీ సంగతే, ఆయన పోతే నీ సంగతే. సజన ఎంత ఆదరించవలసిన, సేవ చేయవలసిన, ఓదార్చవలసిన భార్య అంత కఠినమైన మాట పైన దేవుని దూషించు అంటూ అన్ని తీసుకుని అన్నికి ఇచ్చినప్పుడేమో ఆయన పొగుడు, ఆయన తక్కువ చేసినప్పుడు ఆయన ఏం చేయాలి? తిట్టు, దూషించు. ఇలాగెప్పుడు అనుకోకూడదు. కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో భార్య భర్త చేతులు పట్టుకొని వారు కన్నీరు గార్చి, ప్రభువా ఆస్తి పోతే పోయింది, ఇల్లు పోతే పోయింది, వాహనాలు పోతే పోయాయి, మా ఆరోగ్యం పోతే పోయింది, నాయన మాకు మీ అందు ఉండే భక్తి, భయము, నీతి ఎప్పుడు పోకుండా సహాయం చేయండి అని చేతులు పట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. నీతిని పోగొట్టుకోకూడదు ప్రభువా, నేను నీతి మాలిన పనులు చేయకూడదయ్యా, నేను నీతిమంతులముగా మేము చచ్చే వరకు బ్రతకాలి ప్రభువా. నీ నుండి మేము చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. యోబుకు ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, యోబుకు ఆరోగ్యం పోయింది, యోబు చూడనల్లని వారిగా అయిపోయాడు, నల్లగా మారిపోయాడు. కనుక అన్ని పోయినా సరే యోబు ఏం పోగొట్టుకోలేదు? నీతిని, యథార్థతను పోగొట్టుకోలేదు. ఈరోజు ఏం పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఏం సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నావు? లోక సంబంధమైన పోతే పోని, కానీ దేవా నీ యందు నాకుండే నీతి ఎప్పుడు కూడా పోకూడదు. నా బిడ్డలు నీతిమంతులుగా బ్రతకాలి, నీతికి తగిన పనులు చేయాలి, యథార్థవంతులుగా జీవించాలి. నువ్వు శబాష్ నా పిల్లలారా అనేలాగా బ్రతకాలి యేసయ్యా అని ప్రార్థన చేయాలి. ఈరోజు ఆ నీతి కొరకైన ప్రార్థన జీవితం ఉందా? ఆ విశ్వాసం కొరకైన ప్రార్థన జీవితం ఉందా? ఆ పవిత్రత కొరకైన ప్రార్థన జీవితం ఉందా? ఆ దేవుని రక్షణలో ఎదగాలన్న ప్రార్థన జీవితం ఉందా? ఆ ప్రార్థనని చాలామంది చేయట్లేదు. ప్రభువా మాకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి, మాకు మంచి వివాహాలు చేయండి, మాకు మంచి ఇల్లు ఇవ్వండి, మేము అది అడుగుతున్నాం, మాకు పొలాలను ఇవ్వండి, స్థలాలను ఇవ్వండి అని అడుగుతున్నాం. అది అడగకూడదని కాదు, కానీ ముందు మనం భక్తులు స్థిరపడాలి, విశ్వాసం కొరకు ప్రార్థన చేయాలి, నీతి కొరకు ప్రార్థన చేయాలి, పవిత్రత కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నీతిని పోగొట్టుకునే పనులు ఏది చేయకూడదయ్యా, నీతిని కలిగి బ్రతకడానికి సహాయం చేయాలి. అదే 10వ వాక్యంలో మత్తయి సువార్త 5:10 ఏమంటాడు? నీతికి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, దేవునికి స్తోత్రం. నీకేమిస్తా? నేను పరలోకం ఇస్తాను. ఏంతో సంపాదించుకోగలను? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం కావాలంటే నీతి లేకుండా నీకు దేవుడి రాజ్యం ఇవ్వడు. యథార్థత లేకుండా దేవుడి రాజ్యం, తన రాజ్యాన్ని నీకు ఇవ్వడు. పరిశుద్ధత లేకుండా తన రాజ్యం దేవుడు నీకు ఇవ్వడు.
ఈరోజు నీకేముండాలి? నీతి ఉండాలి. నీతి కలిగి ఉంటే మనం ఒకరిని తింటాం, నీతి కలిగి ఉంటే అబద్ధం ఆడం, నీతి కలిగి ఉంటే మోసాలు చేయం, నీతి కలిగి ఉంటే ఎదుటివాడు ఎంత పనికి మాల వాడైనా మన నోట ఏ బుద్ధులు రాకూడదు. మనం నీతి కలిగి బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ ముందు ఎంతో మంది తిట్టేవారు ఉన్నారు, కొట్టేవారు ఉన్నారు, తన్నేవారు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు, ఘోరమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు. కానీ ఆయన నోరు దుర్మార్గుడు అంటే నువ్వే 10 సార్లు దుర్మార్గుడు అని ఆయన ఎప్పుడు కూడా తిట్టిన నోరు కానే కాదు. అందుకని ఆయన నోట ఏ కపటములు లేదు. నన్ను తిట్టాలి కాబట్టి తిట్టాను, తప్పేముంది అంటాడు. సాతానుడు ఏం చేసాడు తెలుసా? తిట్టించి నీ ద్వారా తిట్టించాడు. నిన్ను వేరే వాళ్ళతో తిట్టించి నువ్వు తిట్టేలాగా చేశాడు. అది వాడి ట్రిక్స్. నేను కూడా తిట్టకూడదు అనుకున్నాను, కానీ నన్ను తిట్టాను కాబట్టి నేను తిట్టాను. తప్పు లేదనుకుంటాను, కాబట్టి నువ్వు తిట్టడమే తప్పు. నువ్వు నాకు మోసం చేశారు కాబట్టి నేను కూడా మోసం చేయాలి, నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను కూడా అన్యాయం చేయాలి. కాబట్టి వాడు చేపించి నీతో చేపిస్తాడు, ఇతరులతో చేపించి. కానీ ఇతరులు మనకు అన్యాయం చేసి మనం అన్యాయం, ఇతరులు మనం తిట్టినా మనం తిట్టినా, ఇతరులు మనం మోసం చేసినా మనం మోసం. అది నీతిమంతుని యొక్క ప్రత్యేకత, నీతిమంతుల కుటుంబం యొక్క ప్రత్యేకత. దేవుని వైపు చూడాలి. యోబు దేవుని వైపు చూస్తాడు, చివరి వరకు దేవుని ప్రయాణం చేశాడు. యోబు గ్రంథం 42లో మనం చూసినప్పుడు దేవునిలో యోబు గ్రంథం 42 యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా, అదే నీతిని పోగొట్టుకొని వాళ్ళ ఆవిడ మాట వింటే దేవుని దూషించి ఏం చేయలేట మరణముఖ అని చెప్పినట్లు మా భార్య మాట నేను తీసేయను, ఆమె చర్చికి వెళ్దామంటే వస్తాను, మానేద్దామంటే మానేస్తాను, ప్రార్థన చేద్దామంటే చేస్తాను, మానేద్దామంటే మానేస్తాను, దేవుని నమ్ముకుందామంటే నమ్ముకుంటాను, లేకపోతే వదిలేమంటే వదిలే. మా భార్య వాక్కే వేద వాక్కు, నా భర్త వాక్కే వేద వాక్కు అని ఈ రీతిగా నువ్వు అనుకుంటే నష్టపోతావు దేవుని బిడ్డ. యోబు తన భార్య చెప్పినట్టు ఏమన్నాడు తెలుసా? గద్దించాడు తన భార్య. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు అంటాడు. ఆత్మీయంగా భార్య కానీ భర్త కానీ కుడి ఎడమలకు జరిగినప్పుడు ఏం చేయాలి? మనము భార్య భర్త ఒకరినొకరు ఏం చేయాలి? హెచ్చరించుకొని నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి ఒకరితో ఒకరు హెచ్చరించుకొని సహకరించుకొని రావాలి. రండి వెళ్దాము, దేవుని దగ్గరికి వెళ్ళాలండి, రెండమ్మా వెళ్దాము, దేవుని దగ్గరికి వెళ్ళాలి. పిల్లలు మనము అందరం కూడా దేవుని దగ్గర బ్రతకాలి. ఈ వారము దేవుని మందిరంలో కనబడితే ఈ వారం 7 రోజులు కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు అని ఆ విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గరికి అన్ని పనులు పక్కన పెట్టి మనం వచ్చామంటే, ప్రభువులను ఆనందించామంటే దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు. అందుకని యోబు అంటాడు, నా నీతిని పోగొట్టుకోకుండా విడిచిపెట్టకుండా నేను గట్టిగా దాన్ని పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయం నిందింపదు నా హృదయం. 29:14 యోబు గ్రంథం 29:14 నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని, నేను నీతిని వస్త్రములా ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించెను. నేను నీతినే వస్త్రంగా ధరించాను. ఎందుకంటే పరలోకం కావాలి నాకు. నీతి కొరకు నేను హింసించబడ్డాను, అవమానించబడ్డాను, అన్ని పోగొట్టుకున్నాను. ఆ నీతి నేను వదలలేదు. నాకు పరలోకం ఇస్తాను. నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నాను, దాహం కలిగి ఉన్నా. దేవుడు ఏం చేశాడు? మొదటి నన్ను ఆశీర్వదించిన దానికంటే అత్యధికంగా నన్ను 2 అంతలుగా ఆశీర్వదించిన తృప్తిపరిచి. ఈరోజు నీ నీతి మీద నీవు తృప్తిపరచబడము, నీ నీతిని బట్టి నీవు పరలోకము ఇవ్వటం అన్నది దేవుని చిత్తం. ఈరోజు నీతిని పోగొట్టుకుంటే తృప్తి ఉండదు, నీతిని పోగొట్టుకుంటే పరలోక రాజ్యం కూడా ఉండదు. ఆ నీతికి ఆ తృప్తికి ఆధారమైన నీతిని, ఆ పరలోకానికి ఆధారమైన ఆ నీతిని మనం గట్టిగా ఎక్కడ కూడా నీతిని పోగొట్టుకునే పనులు చేయకూడదు. అందుకని ప్రార్థించి నేను నీతిమంతులుగా బ్రతకాలి, మా ఆయన నీతిమంతులుగా బ్రతకాలి, నా పిల్లలు నీతిమంతులుగా బ్రతకాలి,
అది చాలయ్యా. నీతి మంత్రులకు ఏ పదవులు చేయవు. నీవు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి కనుక నాయన నీతి మంత్రులుగా మమ్మల్ని బ్రతికించని ప్రార్థించాక అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక.